2 రోజుల్లో తన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు పార్టీ శ్రేణులు విశేష కృషి చేశారన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు అనపర్తిలో టీడీపీ పైనే పోటీ చేయాలని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో మొదటగా తెలుగుదేశం జనసేన కూటమి నా అభ్యర్థిత్వం ప్రకటించడం, తదుపరి బీజేపీకి కేటాయింపు జరగడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్లో ఆందోళన, ఆవేదన వ్యక్తం కావడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికిని రక్షించుకోవాలి, ఇవాళ వైసీపీ దాష్టికాలను కానీ వైసీపీ అరాచకాలను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా కూటమి లక్ష్యం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి, తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఒక ఆకాంక్షని బలంగా వ్యక్తం చేయడం కోసం అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నిర్విరామంగా 9 గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ సేకరించడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ అంతా ఒకటే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీయే పోటీ చెయ్యాలి అనే అభిప్రాయం 9 గ్రామాల నుంచి ఏకోన్ముఖంగా అభిప్రాయం వ్యక్తం చేయడం, అదేవిధంగా కార్యకర్తలు పట్టుదలతో కసితో ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని ప్రతిరోజు ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేయడం, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కానీ ఇతర పార్టీల కార్యకర్తలు కానీ వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడబడాలి, వైసీపీ కుట్రలను ఛేదించాలని పెద్ద ఎత్తున న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ 2 రోజులు ఉగాది సందర్భంగా దానికి విరామం ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చెయ్యాలనే దానికోసం మరలా ఇవాళ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణే కాకుండా గ్రామాల్లో పర్యటన చేసి కార్యకర్తలను కూడా ఎన్నికలకు సమాయత్తం చెయ్యాలి అనే అభిప్రాయం కూడా వ్యక్తం కావడం జరిగింది. దానికోసం ప్రతిరోజు ఉదయం పూట 3-4 గ్రామాల్లో గ్రామ కార్యకర్తలందరినీ కలుసుకొని ఎన్నికలకు సమాయత్తం చేయడం, మధ్యాహ్నం నుంచి న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేయడం అనే కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరలా యథావిధిగా ప్రచార